క్యాబినెట్, మన భారత క్యాబినెట్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ ని ఒకటి తీసుకురావడం జరిగింది. మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్, భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ అంటున్నారు, బిఎంఐపి. మొన్న హార్ముజ్ స్ట్రైట్ కి సంబంధించి అక్కడ నుంచి షిప్ మూవ్మెంట్ జరిగే సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీలే అసలు పాత్ర వహించాయి. సో అందులో నుంచి షిప్లు బయటకు వస్తే గనక, ధ్వంసమైన ఏదైనా అయితే గనక ఆ డ్యామేజ్ ని క్లెయిమ్ చేయం మేము అని చెప్పి వాళ్ళు ప్రకటించడము. డొనాల్డ్ ట్రంప్ అయితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన ఒక ప్యాకేజ్ ని ప్రకటించినా కూడా షిప్ మూవ్మెంట్ జరగలేదు. కొన్ని వెస్టర్న్ ఇన్సూరెన్స్, మనం ఇంతకు కూడా మాట్లాడాం, వెస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ మాఫియా లాగా మారిపోయిన విధానం కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు భారతదేశం దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని మనం తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. 12,980 కోట్ల రూపాయలు ఒక సావరెన్ గ్యారంటీ కింద ఏర్పాటు చేసి మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ని తీసుకురాబోతున్నారు. సో దీని వివరాలు చెప్తారా, దాని ప్రాధాన్యత గురించి చెప్పండి, అండ్ ఇట్ సేమ్ దీని ఎలా మనకు ఉపయోగకరమో చెప్పండి. అంటే ఈ ఇరాన్ యుద్ధము తర్వాత మనకు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు, వీటిల్లోనే మనం అందరూ కొట్టుకుపోతున్నాం. కానీ ఇంత మేజర్ డెవలప్మెంట్ భారతదేశంలో జరిగింది, దీని గురించి నాకు ఇక్కడ చర్చ వినలేదు. చాలా చాలా పెద్ద డెవలప్మెంట్ ఇది. ఎందుకంటే ఇది లాయిడ్స్ ఇన్సూరెన్స్ లాంటి పెద్ద ఇన్సూరెన్స్ కి మనం సవాల్ విసురుతున్నాము, కౌంటర్ ఇస్తున్నాము. మనం ఒక ప్రత్యామ్నాయం తీసుకొచ్చాము. మనం అమెరికా యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ గతంలో చెప్పాడు. అదే మనకు లాయిడ్స్ కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీకి పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అది. కానీ అది నిజంగా చేయలేకపోయింది అమెరికా. మనం చూసాం, ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయిపోయేసరికి ఏమీ జరగలేదు అక్కడ. మన షిప్లు అక్కడి నుంచి తీసుకొద్దాము అనుకుంటే కనుక అది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కవర్ చేయలేదు. మన దగ్గర అంత శక్తి లేదు, మన దేశంలో ఇన్సూరెన్స్ కవర్ చేసేటువంటి కెపాసిటీ మన దగ్గర లేదు. పైపెచ్చు మనకు ఉన్నటువంటి ఇంకో పెద్ద వీక్నెస్ ఏంటంటే, మనం అన్ని కిరాయికి తెచ్చుకుంటున్నాం షిప్పులన్నీ కూడా. మన దగ్గర కంటైనర్స్ లేవు, మన దగ్గర షిప్పులు లేవు. ఈరోజు లార్జెస్ట్ ప్రొడక్షన్ రమారమి 85 నుంచి 90% షిప్పుల ప్రొడక్షన్ చైనా చేస్తుంది. ఒక 10% సౌత్ కొరియా చేస్తుంది. ఒక నెలలో చైనా ఎన్ని షిప్పులు తయారు చేస్తుందో అమెరికా ఒక దశకంలో బిల్డ్ చేస్తుంది. అంటే చైనా ఎంత వేగంగా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. మనకు ఆ ప్రాబ్లం ఉంది. అందుకనే కొన్ని నెలల క్రితం మనం ఇన్ఫాక్ట్ బడ్జెట్ లో కూడా అలొకేట్ చేశాము, దానికి పాలసీలు తీసుకొచ్చాము. షిప్ బిల్డింగ్ అండ్ షిప్ బ్రేకింగ్. షిప్ బిల్డ్ చేయడం ఒకటే కదా, దాన్ని బ్రేక్ చేయడం కూడా మనకు చాలా అవసరం. ఈ రెండు కూడాను భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ ఇండస్ట్రీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని బ్యాక్ బోన్ వచ్చేసి ఇన్సూరెన్స్ లేని మనం ఎక్కడ ఒక్క షిప్ కూడా బయట కదలదు. దానికి మనం ఫస్ట్ టైం ఈ యొక్క సావరెన్ ఫండ్ తయారు చేసాం. సావరెన్ ఫండ్ ఏంటి? మన ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటి ఫండ్. రమారమి 12,980 కోట్ల విలువ చేసేటువంటి ఒక ఫండ్ మనం క్రియేట్ చేస్తున్నాం. దీని ఫండ్ క్రియేట్ చేస్తే దానికి మళ్ళీ అప్పులు వస్తాయి, దానికి వేరే గ్యారంటీలు ఉంటాయి. మన దగ్గర 100 రూపాయలు మనకు ఇన్సూరెన్స్ ఎలా జరుగుతుందో మనకు తెలుసు. ఈరోజు మనం 1000 మందికి మన ఇన్సూరెన్స్ దీని పేరు ఏంటంటే మన పాలసీలు ఇష్యూ చేశామంటే దాంట్లో 3-4 నిజంగా క్లెయిమ్స్కి వస్తారు. మిగతా 900 పైచీలకు వాళ్ళు క్లెయిమ్ చేయరు. అది మనకు లాభం. కాబట్టి ఆల్మోస్ట్ 13,000 కోట్లు వీళ్ళు దీనికి ఆఫర్ ఇచ్చారంటే కనుక దానికి కనీసం అంటే ఒక 5-6 రెట్లు వీళ్ళు ఇన్సూరెన్స్ కవర్ చేయొచ్చు. అంటే మన భారతదేశపు షిప్పులే, మనం ఓన్ చేసే షిప్పులే కాదు, కిరాయికి తెచ్చుకునే షిప్పులు కూడా మనం గ్యారంటీ ఇస్తున్నాం. ఏమైనా అయితే కనుక యుద్ధంలో కానీ మీకు లాభ నష్టాల వల్ల ప్రాఫిట్ అండ్ లాస్ ఏమైనా ఇబ్బందులు వస్తే కానీ, లేదా ఇతరత్ర ఏమైనా అంశాల్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని అన్నిటికి కూడా మేము కవర్ చేస్తున్నాము అని చెప్పేసి భారత ప్రభుత్వం గ్యారంటీ ఇస్తాం. పెద్ద మూవీ ఇది, చాలా పెద్ద మూవీ ఇది. రేపటి రోజు యుద్ధం కొనసాగితే కూడా మన షిప్పులకు కానీ మన చమురు తీసుకురావాల్సినటువంటి షిప్పులన్నిటికీ మనమే కవర్ చేసుకుంటాం. కాబట్టి ఎవరి మీద ఆధారపడుకుంటాం. సో ఇరాన్తో మనం చర్చలు చేసుకుంటాం, ఇరాన్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తాం. మనం దానికి కవరేజ్ మనం ఇస్తాం. కాబట్టి ఈ రోజు ఏదో పనామా ఫ్లాగ్డ్ షిప్పో లేకపోతే ఇంకేదో సెనగల్ ఫ్లాగ్డ్ షిప్పో లేదా గ్రీస్ ఫ్లాగ్డ్ షిప్పో ఏదో వస్తుంది అనుకుందాం. దీంట్లో యాక్చువల్గా ఈ ఏంటంటే మర్చెంట్ నేవీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. షిప్ తయారు చేసేది ఒక దేశం ఉంటుంది, షిప్ ఓనర్ వేరే ఉంటాడు. షిప్ ఓనర్ జనరల్ గా ట్యాక్స్ హేవెన్స్, ఎక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటాయో ఆ దేశాల్లో రిజిస్టర్ అయి ఉంటాయి అవి. దాన్ని నడిపించే వాళ్ళు హైర్కి తీసుకొని దాన్ని కిరాయికి తీసుకొని నడిపించే కంపెనీలు వేరే ఉంటాయి. దాంట్లో నడిపిస్తున్నటువంటి సిబ్బంది ఒక 10 దేశాల నుంచి వస్తారు.
దానిని ఒక దేశానికి ఈ ఈ దేశాలకు సంబంధం లేని దేశాన్ని నుంచి వాళ్ళు మెటీరియల్ తీసుకుంటారు, ఇంకేదో దేశంలో సప్లై చేస్తారు. సో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ అన్నిటి కూడా ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి భారత ప్రభుత్వమే ముందుకు వచ్చింది. మేజర్ చేంజ్. సో అందుకని రేపటి రోజు ఈ యొక్క పాశ్చాత్య ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క గుప్పిటి నుంచి మనం బయటకు వస్తున్నాము. వాళ్ళ మొనోపలి, వాళ్ళ కంట్రోల్ నుంచి బయటకు వస్తున్నాము. చాలా మేజర్ స్టెప్. దీన్ని మనం నిజంగా అందరూ అప్రిషియేట్ చేయవలసింది భారత ప్రభుత్వాన్ని. సరే, ప్రశ్నలు ఉన్నాయి, ఇంత ముందర ఎందుకు చేస్తుండకూడదని. మనకి ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇది త్వరితగతిన ఆ నిర్ణయాలు జరిగినాయి. అద్భుతమైన నిర్ణయం. వాళ్ళు మన ఫైనాన్స్ మినిస్ట్రీని వీళ్ళందరూ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.